నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఈరోజున నేను మీకు కనిపించకుండానే ఈ పేపర్ విశ్లేషణ జరుగుతుంది. నాకు వచ్చిన ఓ చిన్న టెక్నికల్ ప్రాబ్లం మూలంగా స్వయంగా నేను మీకు కనిపించలేకపోతున్నాను. అసౌకర్యాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇక లేట్ చేయకుండా పేపర్ అనాలిసిస్‌లోకి వెళ్ళిపోతే ఆంధ్రజ్యోతి దర్శన టోకెన్ క్యూలో తోపులాట. లాఠీలతో తట్టి ముందుకు పంపిన భద్రతా సిబ్బంది తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే చర్యలు. ఎస్పీ శ్రీవాణి టిక్కెట్ల కోసం తిరుమలలో భక్తుల నిరసన. అన్నమయ్య భవనం ముందు రోడ్డుపైన బైఠాయింపు. ఈ తిరుమలలో ఇలాంటి టోకెన్లు, టిక్కెట్లు ఈ వ్యవహారమై గత సంవత్సరం జరిగిన అపశృతులు మనం గమనించాం. దాంతోపాటుగా ఈ సంవత్సరం కూడా అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని వాటికి కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయబోతున్నారనేది ముందుగానే ప్రచారం చేస్తూ ఉన్నప్పటికీ ప్రజలందరూ చాలా ఎక్కువ మంది దర్శనానికి రావటం కానీ, భద్రతా సిబ్బంది స్వల్ప వైఫల్యం జరుగుతోంది. అది మాత్రం ఖచ్చితంగా కనపడుతోంది. కాకపోతే లాఠీ చార్జ్ చేశారు అనే ఒక తప్పుడు సమాచారం ప్రజల్లోకి పంపిస్తున్నారు. అలాంటివి నమ్మొద్దు. స్వల్పంగా లాఠీలతోటి ముందుకు నెట్టడం మాత్రమే జరిగిందనేది అక్కడ ఎస్పీ దానికి వివరణ కూడా ఇచ్చారు. కానీ జరగవలసిన విధానం అయితే ఇది కాదు, కనపడుతూనే ఉంది ఖచ్చితంగా. ఇంకా ఏదో వాళ్ళ ప్లానింగ్లో లోపం కనపడుతోంది. దాన్ని మాత్రం సరి చేసుకోవాలి. ప్రజల్ని భయపెట్టి ఎస్పీ చేత స్టేట్మెంట్లు ఇప్పించిన ముందు అసలు అంతమంది ఎందుకు అలా స్టాగ్నేట్ అయిపోతూ ఉన్నారు, దాని గురించి ఒకసారి చూసుకోవాలి కదా. ఇక అమెరికాలో సాగు బళ, వ్యవసాయంలో ప్రవాసాంధ్రుల జోష్, పంట భూముల కొనుగోళ్లలో దూకుడు, పప్పులు, కూరగాయలు, పండ్ల సాగుతో సాంకేతికత వినియోగంతో లాభాల పంట, భవిష్యత్తులో రియల్ భూమి పైన ఆశలు, రాంచీ యజమానులకు పన్ను రాయితీ, వందలాది ఎకరాల్లో గోశాల నిర్వహణ. ఇక ఉద్యోగం అనగానే అమెరికా వెళ్తున్నారనగానే ఉద్యోగం, వ్యాపారం అనే దాని మీదనే ఎక్కువ దృష్టి చూపిస్తారు అందరూ. అలా కాకుండా వ్యవసాయం కూడా అమెరికాలో చాలా బాగుంటుంది. ఇది చాలా సంవత్సరాలుగా గతం నుంచి చెబుతుందే. కాకపోతే మన వాళ్ళు ఎవరు అక్కడ వ్యవసాయానికి వెళ్ళరు. ఈ యూరోపియన్ కంట్రీస్‌లో ప్రజలు చాలా తక్కువగా ఉంటారు. భూమి చాలా ఎక్కువగా ఉంటుంది, మనలాగా కాకుండా. అందుకనే అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా ఎక్కువ రాయితీలు, పన్నులు ఆహ్, త తక్కువగా వేయటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందున ఇప్పుడు ఇక్కడ మనకి వ్యవసాయం అంటే దైవాధీనం సర్వీస్ అయిపోయింది. మరి నీళ్లు వస్తాయో రాదో తెలీదు, వానలు పడతాయో లేదో తెలీదు. ఈ వాణిజ్య పంటలు, కమర్షియల్ క్రాప్స్, మిర్చి, పత్తి లాంటివి వేస్తే వాటికి గిట్టుబాటు ధర వస్తుందో రాదో తెలియదు. దాంతోపాటుగా పెట్టుబడి వ్యయం బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ బ్యాంకులు ఇచ్చే ఆ పెట్టుబడి సాయానికి ఇచ్చే లోన్లు ఇవి తప్ప, అగ్రికల్చర్ లోన్లు ఇట్లాంటి వాటి మీద ఆధారపడటమే తప్ప వేరే ఇదేం లేకుండా పోయింది మనకిక్కడ. అందుకని ఈ అమెరికా, యూరోపియన్ కంట్రీస్‌లో అయితే వ్యవసాయం చాలా బాగుంది. వ్యవసాయం వచ్చిన వాళ్ళు ఆ పని మీద అక్కడికి వెళ్తే బాగుంటుంది. ఇక పీపీపీతో ప్రగతి, వాజ్పేయి ఇదే నమ్మారు. మౌలిక వసతుల ప్రాజెక్టుతో సంపద సృష్టికి నాంది పలికారు సీఎం. నిన్న వాజ్పేయి విగ్రహావిష్కరణ జరిగింది. నిన్న డిసెంబర్ 25 క్రిస్మస్తో పాటుగా వాజ్పేయి జన్మదినం కూడా. అందుకని మరి దేశవ్యాప్తంగా వాజ్పేయి విగ్రహాలన్నింటినీ ఆవిష్కరించే దీంట్లో నిన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ముఖ్యమంత్రి చంద్రబాబు, చిత్రంలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రి పెంబసాని ఉన్నారు. ఇక జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచారు. ఇప్పుడు పీపీపీ కాలేజీలు కడితే జైల్లో పెడతామంటున్నారు. ఈ హెచ్చరికలపై ప్రజలు ఆలోచించాలి. దేశ భవిష్యత్తుకు బాటలు వేసి నా మహానీయుడు వాజ్పేయి అణుపరీక్షల్లో బలమైన శక్తిగా మారారు. ఈ పీపీపీ విధానం భేష్. వైద్య కళాశాల నిర్మాణానికి కేంద్రం నుంచి 60% సాయం, సమన్వయానికి సెల్ ఏర్పాటు చేయండి. మంత్రి సత్యకుమార్కు కేంద్ర మంత్రి నడ్డా లేఖ. కేంద్ర సహకారం కోరుతూ మంత్రి తిరుగులేఖ.
ఈ పీపీపీ విధానం మీద కాలేజీలకి బిడ్డింగ్లు వేయటానికి ఏ సంస్థలు ముందుకు రావటం లేదు. కేవలం కిమ్స్ ఒక్కటే వచ్చింది. నిన్నంతా సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగిన చర్చ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకి భయపడుతూ ఉన్నారు, అందుకనే బిడ్లు వేయటానికి రాలేదు అనేది విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ పీపీపీ విధానంలో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని కట్టడానికి అనేక అనుమతులకు కానీ మిగతా వాటికి కానీ ప్రభుత్వం అనేక రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంది అనేది. దాంతోపాటుగా నిన్న కేంద్రం కూడా దీనికి 60% సాయం చేయటానికి ముందుకు వచ్చింది అనేది ఒక లేఖ వివరణ కూడా ఇందులో వేయటం జరిగింది. ఇక మన మిత్ర మాకు తెలియదు, ప్రభుత్వ సర్వేలో 68% మంది వెల్లడి. వాట్సాప్ గవర్నెన్స్ వాడితే డబ్బు పోతుందేమో, 32% మందిలో కనిపించని భయం. స్మార్ట్ ఫోన్లు లేవన్న వారు 30%, వినియోగించింది 20% మాత్రమే. కృష్ణా గుంటూరులోను కనిపించని స్పందన. అవగాహన కల్పించడంలో వైఫల్యం. అవగాహన కల్పించడంలో వైఫల్యం ఖచ్చితంగా జరిగింది. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఏదైనా దరఖాస్తు పెట్టడానికి వచ్చినప్పుడు వాట్సాప్ గవర్నెన్స్లో ఎలా పెట్టాలి, మీరే ఎలా చూసుకోవాలి అనేది ఇక్కడ ఉన్న అధికారులు కానీ సచివాలయ సిబ్బంది లేకపోతే గ్రామ పంచాయతీల్లోనో వాటిల్లోనూ వాళ్ళకి చూపించి అందులో వాళ్ళతో చేపిస్తే వాళ్ళకి మరొకసారి తిరిగి రాకుండా ఉంటారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ వాడే ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా దాన్ని ప్రచారం చేయకుండా ఉంటే ఇలాగనే పడి ఉంటుంది. ఇక ప్రతి దరఖాస్తుకు జవాబుదారీ. అన్ని కలెక్టరేట్లోనూ రెవెన్యూ డెస్క్, డిప్యూటీ కలెక్టర్కు బాధ్యత. విన్నపాలకు ఆధార్ అనుసంధానం. ఇక మీదట విన్నపం ఇస్తే దాని ఏదైనా మీరు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్కి ఆధార్ కూడా లింక్ చేస్తారంట. దీంట్లో మళ్ళీ 2 రకాలుగా అందరూ అనుమానం వ్యక్తం చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆధార్ లింక్ చేసి మళ్ళీ దాని తర్వాత ఏమన్నా చేస్తారేమో అనే భయపడేది కూడా ఉంది. ఇట్లా చేయటం మూలాన ఇది కరెక్ట్గా జరిగిందా లేదా, ఎవరు ఇచ్చారు, వాళ్ళకి తిరిగి మళ్ళీ సమాధానం వెళ్తుందా లేదా అని తెలుసుకునే అవకాశం ఉంది. దరఖాస్తుదారికి సర్టిఫైడ్ కాపీ. స్వీకరణ పరిష్కారానికి ఒక సాఫ్ట్వేరు. రెవెన్యూ శాఖ నిర్ణయం మంచి నిర్ణయమే. ఇలాంటిది కంప్లైంట్ల మీద జవాబుదారీతనం లేని అధికారులు చాలామంది ఉన్నారు. ఇక 10 గజాల దారి లేక, ఇది మరీ అన్యాయం ఉంది. నూజివీడు వద్ద 2 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న సబ్స్టేషన్. కాసులు కక్కుర్తో ట్రాన్స్కో నిర్వాకం. సబ్స్టేషన్ నిర్మాణంలో దోపిడీ. దారి లేని 6 ఎకరాలు 2 కోట్ల కొనుగోలు. 34 కోట్లతోటి సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి. అంతా వృధా పోయింది. ఒక్క 10 గజాల దారి, దానికి వెళ్ళడానికి దారి లేక. అలాంటి దాన్ని ఒక నిర్ణయించి అక్కడ సబ్స్టేషన్ కట్టి 34 కోట్లు ఖర్చు పెట్టిన తరువాత ఇంకా అది ఉపయోగంలోకి రాకుండా అక్కడే పడింది అని అంటే ఏమనుకోవాలి? ఇలాంటి పనులన్నీ చేసి ఇక మళ్ళీ అధికారులను ఏమనకూడదు, ప్రభుత్వాన్ని ఏమనకూడదు. ఇక మరొక ఘోరం జరిగింది. డివైడర్ దాటి బస్సును ఢీకొన్న లారీ. 2 వాహనాలు బుగ్గి, 6 సజీవ దహనం. మరో 28 మంది గాయాలు, పలువురు పరిస్థితి విషమం. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఘోర ప్రమాదం. బస్సు డీజిల్ ట్యాంకు పేలి మంటలు, తెరుచుకొని డోర్లు. గతంలో మన ఏపీలోనే ఒక యాక్సిడెంట్ జరగటం, ఆ బైకు రోడ్డు పైనే ఉండి దాన్ని తప్పించుకుంటే దాని మీద నుంచే బస్సు వెళ్ళటం మూలాన మంటలు చెలరేగి ఆ బస్సు దగ్ధమైంది ఒకసారి. ఇక ఓవర్లోడ్ తోటి ఈ బస్సులు కూడా ఎక్కువగా స్పీడ్గా వెళ్తూ జరుగుతున్న కొన్ని అయితే ఇక డివైడర్ దాటొచ్చి మరి నిన్న ఒక లారీ ఢీ కొట్టడంతో డీజిల్ ట్యాంకర్ పేలింది. ఇక భీమవరం డిఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు. ఇదొక సస్పెన్స్ స్టోరీ గత 2-3 నెలలుగా జరుగుతుంది. దీనికి జనసేన కార్యకర్తలు కానీ జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ఒక కంప్లైంట్ మీద ఆయన ఒక స్పందన వ్యక్తం చేస్తే దాన్ని ఆ డిఎస్పికి రఘురామకృష్ణరాజు అలాంటిది ఏం జరగటం లేదని ఆయనకి మద్దతు పలికారు. ఇక దాంట్లో ఫైనల్గా జరిగింది ఏంటి అంటే ఆ డిఎస్పి మీద బదిలీ వేటు పడింది. హెడ్ క్వార్టర్లో రిపోర్ట్ చేయాలని డీజీపీ ఆదేశం. సివిల్ తగాదాలు, పేకాట సెటిల్మెంట్లో భాగస్వామ్యం.
పవన్కు బాధితుల ఫిర్యాదు. మొదట్లో జయసూర్యకు మద్దతు ఇచ్చిన రఘురామ ఆకస్మికంగా బదిలీ వేటు. ఇక యాక్చువల్గా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద మరి టీడీపీలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో కావచ్చు, ఆయన పైన కొంచెం తిరుగుబాటు ధోరణే కనపడుతూ ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు మొన్న సునీల్ కుమార్ కానీ రఘురామకృష్ణరాజు మీద ఆయన చేస్తున్న పోరాటం, గతంలో ఆయన మీద చేసేవాడు, ఇప్పుడు ఈయన మీద చేస్తున్నాడు. ఇద్దరు దానికి గాను మద్దతుగా ఒక్కళ్ళు కూడా నిలబడలేదు అనే ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది. కేవలం రఘురామకృష్ణరాజే పోరాడుతున్నాడు తప్ప ఆయనకి పార్టీ అండ కానీ, ప్రభుత్వం అండ కానీ, మిగతా నాయకుల అండ కానీ ఏం దొరకటం లేదు అనేది కొంత చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఇక మరో మావోయిస్ట్ అగ్రనేత ఎన్కౌంటర్. ఒడిశాలో కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు మృతి. గతంలో హిడ్మా కావచ్చు, లేకపోతే తర్వాత ఇక్కడ జరిగిన విజయవాడ బేస్లో జరిగిన ఒక ఎన్కౌంటర్ కావచ్చు, ఇలాంటివన్నిటిని చాలా ఇప్పుడు మావోయిస్టు పార్టీకి చాలా దెబ్బ తగులుతోంది. అందులో మరో అగ్రనేత హనుమంతరావు, ఆయన కూడా మృతి చెందారు. ఇక బంగ్లాలో మరో మోకదాడి. గత 3 రోజుల కిందట ఒక హిందూ కుర్రవాడిని చంపేసి చెట్టుకు ఏలగట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. అలాంటిదే ఇప్పుడు మరొక సంఘటన జరుగుతుంది. ఇప్పుడు గతంలో జరిగిన ఆ సంఘటన మీద నిన్న పశ్చిమ బెంగాల్లో కావచ్చు, నిన్న ఇండియాలో కూడా కొన్ని నిరసనలు వ్యక్తం అయ్యాయి. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ పెడితే, బంగ్లాదేశ్ గురించి మీకెందుకు అని అందరూ నన్ను ప్రశ్నిస్తున్నారు, అది అలా మాట్లాడకూడదని నిన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఖచ్చితంగా నిజమే. దాని మీద ఒక ట్వీట్ పెట్టినప్పుడు ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగితే మనకెందుకనంటే, పక్క దేశమైన హిందూ ముస్లిం అనే దీని మీద ఏదన్నా జరిగితే గనక దాన్ని ఖచ్చితంగా మాట్లాడాలి. హిందూ యువకుడు అమృత్ మండల్ హత్య వారంలో 2వ ఘటన. ఇటీవలే దీపు చంద్రదాస్ దారుణ హత్య. ఆయన్నే చెట్టుకు వేలదీసి మరీ పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఉద్రిక్త పరిస్థితులు, పోలీసు మోహరింపు. ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీపై నిషేధం. 17 ఏళ్ల తరువాత బంగ్లాకు తిరిగొచ్చిన ఖలీదా జియా కుమారుడు తారిన్ రెహమాన్. అలాంటి వాళ్ళు వచ్చారు. మొన్న జరిగిన సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఇక ఐకానిక్ హైకోర్టు నిర్మాణం ప్రారంభం. రాష్ట్ర ఫౌండేషన్ పనులకు శ్రీకారం. 11వ పేజీలో ఉంది, ఒకసారి చూద్దాం. ముప్పై ఒక్క సంస్థలు, 121.36 ఎకరాలు. రాజధానిలో భూములు కేటాయించిన సిఆర్డీఏ. చదరపు కిలోమీటర్కు ఏడాదికి రూపాయి 60 ఏళ్లకు లీజు. ప్రైవేటు సంస్థలకు ఎకరాకు 50 లక్షలు. 99 పైసలకి ఇచ్చారు, 99 పైసలకి ఇచ్చారు అనేది ఓ పెద్ద గొడవ జరుగుతుంటే ఇప్పుడు మళ్ళీ ఇలాంటిదే ఒకటి నడుస్తుంది. కానీ ఇప్పుడు మరి అభివృద్ధి అనేది జరగాలి అని అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో ఒకటి వాళ్ళకి బెనిఫిషియరీ చూపించకపోతే ఎలా వస్తారు వాళ్ళు మాత్రం. రాజధాని అమరావతిలో పలు ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలకు ఏపీ సిఆర్డీఏ భూములు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 4న జరిగిన సిఆర్డీఏ 55వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేర మొత్తం 31 సంస్థలకు 121.36 ఎకరాలు కేటాయించింది. విద్యా సంస్థలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, సిబ్బంది నివాస స్థలాల కోసం ఈ భూములు కేటాయించింది. ఇక ఐకానిక్ హైకోర్టు నిర్మాణం. మరి జగన్మోహన్ రెడ్డి దీని మీద ఏమన్నా ట్వీట్ చేస్తాడేమో చూడాలి. ఎందుకంటే గతంలో ఆయన 3 రాజధానుల అంశం ఎత్తుకున్నాడు. అఫ్కోర్స్ ఆయన బిల్లు తిరిగి విత్డ్రా చేసుకున్నాడు. కానీ మరి ఇప్పుడు ఇక్కడ హైకోర్టు ఇక్కడ కడితే నేను న్యాయ రాజధాని కర్నూలు అని పెట్టాను, అక్కడికి వెళ్ళటానికి వీలుగా ఇక్కడ హైకోర్టు నిర్మాణం కాకుండా ఉండాలి అనేది ఆయన కోరుకుంటాడు కదా. మరి దాని మీద ఏం చేస్తాడో చూడాలి. ఇక తిరుమలకు 12,600 వాహనాలు. 24న రికార్డు స్థాయిలో కొండపైకి రాక. ఇది శ్రీవాణి టిక్కెట్ల కోసం తిరుమలలో భక్తుల నిరసన.
అన్నమయ్య భవనం ముందు రోడ్డుపై బైఠాయింపు, ముందుగానే టోకెన్లు ఎలా ఇస్తారంటూ నిలదీత, నిర్ణీత సమయం ఇదిగో ఈ టైంకి ఇస్తాము అని చెప్పి ఆ టైం కంటే ముందుగానే ఇవ్వటం మొదలు పెట్టేస్తే మరి వాళ్ళకి కోపం వస్తుంది. రేపటి నుంచి 3 రోజుల పాటు ఆఫ్లైన్ కోటా రద్దు. ఈ నిరసనల దెబ్బకి ఆఫ్లైన్ కోటా కూడా రద్దు చేసేసుకునే పరిస్థితి వచ్చింది. తిరుమలలో శ్రీవాణి టికెట్ల కోసం గురువారం కొంతమంది భక్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రకటించిన సమయానికంటే ముందుగానే టికెట్లు ఎలా ఇస్తారంటూ అధికారులు సిబ్బందిని నిలదీశారు. ప్రస్తుతం శ్రీవాణి టికెట్లు ట్రస్టుకు విరాళం ఇచ్చే దాతలకు ఆన్లైన్ ద్వారా 500 టికెట్టు కేటాయిస్తున్నారు. ఇక కరెంటు బుకింగ్లో కోటాలో ఎయిర్పోర్ట్లో 200, తిరుమలలో అన్నమయ్య భవనం ముందుకు కౌంటర్ ద్వారా 800 టోకెన్లు జారీ చేస్తున్నారు. వీరిని సాయంత్రం 4:30 గంటలకు దర్శనానికి అనుమతిస్తారు. సాధారణంగా తిరుమలలోని కౌంటర్లు ఉదయం 6 గంటల నుంచి టికెట్టు జారీ చేస్తారు. రద్దీ పెరిగిన సమయంలో టైంతో పని లేకుండా ముందస్తుగానే జారీ చేసిన ఆ తర్వాత కౌంటర్ను మూసివేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 9 గంటల నుంచే క్యూ లైన్ వద్ద భక్తులు చేరుకున్నారు. రద్దీ పెరగటంతో గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని గురువారం వేకుజామున 2 గంటలకు 800 మంది భక్తులు క్యూలో అనుమతించి 4 గంటల్లోపు టికెట్లు జారీ చేశారు. తెల్లవారుజాము 2 నుంచి 4 గంటల మధ్య టికెట్ల కోసం వచ్చిన భక్తులకు కోటా పూర్తయిందని చెప్పడంతో వారిలో కొందరు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు వచ్చి అక్కడ క్యూ లైన్లో నుంచున్నారు. గతంలో జరిగిన అనుభవాలు మళ్ళీ అట్లానే ఉంటాయేమో అని వీళ్ళు ముందుగానే కౌంటర్ ఓపెన్ చేసి టోకెన్లు జారీ చేశారు. అసలు చేయాల్సిన పని అదేనా? ఒకసారి ఆలోచించండి. అక్కడ రద్దీ పెరగకుండా చర్యలు తీసుకోవటం కానీ, ఆ క్యూ లైన్లో అందరూ వచ్చి అలా జమ కాకుండా చర్యలు తీసుకోవటం కానీ చెయ్యాలి. అవి కాకుండా వచ్చారు కదా అని ముందుగానే టికెట్లు ఇచ్చేసేస్తే ఇప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి. సరే, కరెక్ట్ టైం పాటించి వచ్చేవాడికేమో టికెట్ దొరకకుండా పోతుంది. వచ్చి క్యూ లైన్లో ఏలబడుతున్న వాళ్ళకి మాత్రం టికెట్లు ఇస్తే ఇక భీమవరం డిఎస్పీ జయసూర్యపై బదిలీ వేటు. ఇది ఫస్ట్ పేజీలో చూసాం. ఇంకొకసారి సాక్షిలో చూసి ఈరోజున్న వార్తలు ఏమిటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర నిధులపై బాబు సర్కారు పెత్తనం, గ్రామాలకు గ్రహణం. 17వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులపై ఆంక్షలు. రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను అడ్డుకుంటూ నిరంకుశత్వం. ఈ విషయాన్ని సాక్షియే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి దీని మీద పోరాటం చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో పంచాయతీల్లో నిధులతో సహా పంచాయతీ బోర్డు మెంబర్కి కూడా తెలియకుండా మొత్తం అకౌంట్లు ఊడ్చిపెట్టేశారు. చీపిరితో ఊడ్చినట్టు ఊడ్చేశారు. ఇక ఇప్పుడు జరుగుతున్న దాని మీద వీళ్ళు పేపర్లో రాసి మరీ పోరాటం చేయటం. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఖర్చు పెట్టనీయకుండా గ్రామ స్వరాజ్యానికి తూట్లు. అసలు గ్రామం ఒకటి ఉంది, దానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. లెక్కలో కూడా తీసుకోలేదు కదండి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే పనులకే నిధులంటూ పంచాయతీరాజ్ సర్క్యులర్. విజయనగరం సహా పలు జిల్లాల్లో ఎంపీడీఓలు ప్రభుత్వం నుంచే ఆదేశాలు జారీ. సర్పంచులు పదవీ కాలం ముగుస్తున్న సమయంలో బాబు సర్కారు రాజకీయ ఎత్తుగడ. అసలు ఆ సర్పంచ్ పదవి ఒకటి ఉంది, దాన్ని వాళ్ళకి కొంచెం మనం మర్యాద ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం వాటిని చూడాలి అనేది ఏమి లేదు. ఇక దేవుడ ఏమిటి పరీక్ష. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ ఆర్తనాదాలు, శ్రీవారి దివ్య దర్శన టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు. ఇందాక చూసిన విషయమే. లాఠీ చార్జ్ చేశారు అనేది వీళ్ళు ప్రచారం చేసే ప్రయత్నం నిన్న సోషల్ మీడియాలో చేశారు. దాని మీదనే మరి ఎస్పీ కూడా ఇచ్చారు. మీ కులం, మీ మతం ఏమిటి? ఏకీకృత సర్వే ముసుగులో 1,40,00,000 కుటుంబాల్లో పౌరుల వ్యక్తిగత సమస్త సమాచారం సేకరిస్తున్న బాబు సర్కారు. అసలు ఇంటింటికి తిప్పి వాలంటీరు అనే వాడిని ఒకటి తీసుకొచ్చి ప్రతి ఇంటికి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మంది డేటాని మీరు కలెక్ట్ చేశారు కదండి గతంలో. రేషన్ కార్డు ఆ వాలంటీర్కి
ఒక జెరాక్స్ ఉంటుంది. మన ఇంట్లో ఉన్న అందరి ఆధార్ కార్డులు ఆ వాలంటీర్ దగ్గర ఒక జెరాక్స్ ఉంటుంది. మన ఇంట్లో ఉన్న అన్ని ఓట్ల కార్డు ఆ వాలంటీర్ దగ్గర ఒక జెరాక్స్ ఉంటుంది. ఏదో ఒక స్కీమ్ పేరుతోటి వచ్చి మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మీ రేషన్ కార్డు ఇవ్వండి, ఇదిగో మీ ఓట్ కార్డు ఇవ్వండి అని తీసుకొని వెళ్తాడు. ఇక ఆయనతో చచ్చిపోతే వాళ్ళ డెత్ సర్టిఫికెట్లు అక్కడే ఉంటాయి. ఎవరన్నా పుడితే వాళ్ళ బర్త్ సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఇక సర్వే పేరుతోటి ఇప్పుడు కొత్తగా చేస్తున్నారని వీళ్ళ మీద ఆరోపణ. మొత్తం డేటా కరెక్ట్గా ఎలా భద్రపరిచారో కూడా తెలియదు. ఆ వాలంటీర్ల దగ్గర 50 కుటుంబాల ఆ డేటా మొత్తం వాలంటీర్ల దగ్గర ఉంది. ఇక రిషికొండపై అభిప్రాయాలు తీసుకోలేదు, మా అభిప్రాయాలు తీసుకోలేదు. విష్ణుకుమార్ రాజు నిన్నటి పేపర్ ఎడిషన్లో నేను కూడా చెప్పాను, దానిపైన మళ్ళీ 2 అంతస్తుల భవనం నిర్మించి దాన్ని ఆ తర్వాత హోటళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేద్దామని అధికారులు చెప్పారు. దానికి ఎందుకు ఇప్పుడు అసలే వైట్ ఎలిఫెంట్ లాగా అది ఉంది, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఇంకా మళ్ళీ దానిపైన ఖర్చు పెట్టాలా అని ఆ అభిప్రాయాల్లో ఇప్పుడు మరి విష్ణుకుమార్ రాజు కూడా ఆయన అభిప్రాయం చెప్పాడు. ఋషికొండ భవనాల వినియోగంలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పారు. ఋషికొండను ఆదాయ వనరుగా చూడకూడదని వ్యాఖ్యానించారు. ఆదాయ వనరుగా చూడాలా చూడకూడదా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దాని మీద ఆదాయం వస్తుంటే వద్దని ఎవరన్నా అంటారా చెప్పండి. ఇక క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. మంటల్లో మరో ట్రావెల్ బస్సు. నువ్వు కావాలి మాట్లాడుకుందాం రా. ఎస్టీ మహిళతోటి టీడీపీ నేత అసభ్య ప్రవర్తన, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. ఎవరయ్యా అంటే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్తో వెంకట్రాముడు. వాళ్ళతో ఫోటో దిగాడు, వీళ్ళతో ఫోటో దిగాడు. ఈ ఫోటోలన్నీ వేస్తారు. మొన్న అద్దేపల్లి జనార్దన్ రావు కూడా చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగింది. ఇవన్నిటినీ కలిపి వేసి కుంపు చేసి జోగి రమేష్ని జైలుకు పంపించిన దాకా వీళ్ళు నిద్రపోలేదు. కేంద్ర నిధులపై బాబు సర్కారు పెత్తనం. జగన్ హయాంలో సర్పంచుల ఆధ్వర్యంలోనే చెల్లింపులు. అసలు సర్పంచుల ఆధ్వర్యంలో చెల్లించిన వాళ్ళ అకౌంట్లో వాళ్ళు ఏదైనా చేయటానికి వాళ్ళకి ఆవిష్కారం ఎక్కడిచ్చారండి? పీపీపీ ద్వారానే సంపద సృష్టి. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యాత్ర ఆగదు. చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నారు కాబట్టి ఆయన చెప్పిన మాటలను కూడా లోపల పేజీల్లో ఒక చిన్న 2 కాలముల దాంట్లో వేస్తున్నారు. ఇవి క్రిస్మస్ వేడుకలు. జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా చేసుకున్న క్రిస్మస్ పండగ. సో ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దాదాపుగా రేపు కూడా ఇలాగనే ఉండవచ్చు పరిస్థితి అనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి.